ఆనాడు వెండితెరను వదులుకొని ప్రజా సంక్షేమం కోసం బడుగు బలహీన వర్గాల కోసం 42 సంవత్సరాల క్రితం తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసి 9 నెలల కాలంలోనే ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఘనత నందమూరి తారక రామారావుదేనని వక్తలు పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం వలసపాకల మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యబాబు నివాసంలో ఏర్పాటు చేసిన 42వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. అనంతరం కాకినాడ రూరల్ నియోజకవర్గం కోఆర్డినేటర్ పిల్లి సత్యబాబు, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి మరియు కాకినాడ ఎంపీ అభ్యర్థి తంగెళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వచ్చే మే 13వ తేదీన జరిగే ఎన్నికల్లో జనసేన, టీడీపీ, బీజేపీ సంయుక్త అభ్యర్థులు పంతం నానాజీ, ఎంపీ అభ్యర్థి ఉదయ శ్రీనివాస్ లను అఖండ మెజారిటీతో గెలిపించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కోఆర్డినేటర్ కటకంశెట్టి బాబీ, బోళ్ల కృష్ణమోహన్, తాతపూడి రామకృష్ణ, మాజీ కార్పొరేటర్లు పాలిక ఉషారాణి, ప్రకాష్, పలివెల త్రిమూర్తులు, గాయత్రి, పేరాబత్తుల లోవబాబు, భవానీ, కొల్లబత్తుల అప్పారావు, మట్టా ప్రకాష్ గౌడ్, కోణాల సత్యనారాయణ, ముగ్గిళ్ల బాబురావు, సుందరపల్లి సత్యనారాయణ, గట్టి రవి, తూరంగి ప్రకాష్, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అలాగే ఈరోజు నేను మర్యాదపూర్వకంగా వాళ్ళని వచ్చి కలవటం అండ్ ఆయన సీనియారిటీ, ఆయన ఎక్స్పర్టీస్ ఎంత అంటే ఒక్కొక్క కార్యకర్తని, ఒక్కొక్క తెలుగుదేశం పార్టీ నాయకుల్ని పూర్తి పేరుతో, ఏరియాతో గుర్తు పెట్టుకుని సొంత ఇంటి మనిషిలాగా నాకు పరిచయం చేశారు. అంటే ఆయన ఎంత ఫ్యామిలీలాగా ఉన్నారో ఈ పార్టీలో, వాళ్ళ కార్యకర్తలను ఎలా చూసుకుంటున్నారని పరిచయం చేసిన విధానాన్ని బట్టే తెలుస్తుంది. ఇంత పెద్ద సీనియర్ నాయకులు నిజంగా పూర్తి మద్దతుతో, అంటే రాష్ట్రంలోనే టైఅప్ ది బెస్ట్ అయింది అంటే పొత్తుకి ఎగ్జాంపుల్లా ఉండేలాగా సార్ ఇక్కడ పనిచేస్తున్నారు జనసేనతో కలిపి. అలాగే రెండు కూడా గాజు గ్లాస్కే రావటం, అందులో ఏమాత్రం మనస్పర్ధలు లేకుండా ముందుండి పార్లమెంట్ని అలాగే అసెంబ్లీని కూడా ఆయన సొంత టికెట్ వచ్చినట్టు, ఆయనకు సొంతంగా టికెట్ వచ్చినట్టు ముందుండి ప్రోగ్రామ్స్ చేయించి పార్టీని అండ్ కూటమిని అంత బలోపేతం చేస్తా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. సార్ చెప్పినట్టే వచ్చే ఎన్నికల్లో మే 13న రాబోయే ఎన్నికల్లో అసెంబ్లీ అండ్ పార్లమెంట్ రెండు కూడా గాజు గ్లాస్ కూటమి గుర్తు కింద గాజు గ్లాస్ గుర్తుకి ఒకటేసి అందరూ గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి భగవంతుడు అన్ని విధాలుగా సహకరించి రేపు 2024వ సంవత్సరం ఎన్నికల్లో, రేపు జరగబో మే 13వ తేదీన జరగబో ఎన్నికల్లో మా అభ్యర్థులు ఇరువురు కాకినాడ పార్లమెంటుకి అలాగే కాకినాడ రూరల్ నియోజకవర్గానికి మరి అత్యంత వినయ విధేయతలతోటి వాళ్ళిద్దరు అభ్యర్థుల్ని గెలిపించవలసిన బాధ్యత మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద ఉంది. కానీ 42 సంవత్సరాలు, 41 సంవత్సరం గడిచిన తర్వాత 42వ సంవత్సరంకి వచ్చేటప్పటికి మాకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులు కూడా ఏంటంటే, మొట్టమొదటిసారిగా బ్యాలెట్లో సైకిల్ గుర్తు లేకుండా మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఫేస్ చేయవలసిన సందర్భం వచ్చింది. రాజ్యాంగంలో అనేక రకమైన పదవులు, అనేక రకమైన ముఖ్యమంత్రులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఇప్పుడు పరిపాలించిన ముఖ్యమంత్రి యొక్క దౌర్భాగ్య స్థితి ఏ రాష్ట్రానికి కలగకూడదు, ఇంత దరిద్రం ఏ రాష్ట్రానికి కలగకూడదనే ఉద్దేశం మీద ఒక సామూహికంగా అన్ని పార్టీలు ఏకమై అతన్ని బయటికి పంపాలి, రాష్ట్ర శ్రేయస్సు, రాష్ట్ర అభివృద్ధిని చూసుకుని పొత్తుకెళ్ళటం జరిగింది. ఆ పొత్తులో భాగంగా జనసేనకి రెండు కూడా టైఅప్ అవడం వల్ల లాస్ట్ గుర్తే బ్యాలెట్లో ఉంటుంది. కాబట్టి 41 సంవత్సరం తర్వాత బ్యాలెట్లో జరిగే ఎన్నికల్లో బ్యాలెట్లో సైకిల్ గుర్తు లేకుండా ఉంది. దాన్ని కార్యకర్తలందరూ కూడా గమనించి ఎక్కడికక్కడ స్ప్రెడ్ చేసి ఎందుచేత క్లాసు గుర్తుకి ఇచ్చాం, ఎందుచేత టైఅప్ చేసుకున్నామని చెప్పి వాళ్ళందరినీ మలిచి రాబో కాలంలో తెలుగుదేశం పార్టీ విజయకేతనం ఎగరవేసే విధంగా అందరూ కూడా సనాయత్వం అవ్వాలని చెప్పి ప్రతి